చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 నుంచి 46 వచనాలు. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. ఓకే. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిలువకు అప్పగింపబడక ముందు ముగ్గురు శిష్యులని గెత్సెమనే తోటలోకి తీసుకొని వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేస్తారంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి ప్రార్థన చేయండి. శత్రు యొక్క కబంధ హస్తాలలో మనము వెళ్లకుండా ఉండటానికి ప్రార్థన చేయండి. నేను చేస్తున్న ప్రార్థన నాకు కొంచెము ప్రార్థనలో సపోర్ట్ ఇవ్వండి అని ముగ్గురు శిష్యులకు చెప్పగానే వారు కనులు భారం అయిపోయి భయంకరంగా నిద్రపోతున్నారు. మొదటిసారి వచ్చినప్పుడు నిద్రపోయినారు, రెండోసారి వచ్చినప్పుడు నిద్రపోయినారు, మరలా వచ్చినప్పుడు నిద్రపోయినారు. వారు కళ్ళు భారం అయిపోయి నిద్రపోయినప్పుడు ఇక లెగండి, ఇక శోధకుడు వచ్చేసినాడు మనల్ని అరెస్ట్ చేయటానికి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు, ఎందుకు నిద్రపోవద్దు అన్నాడంటే, నిద్ర సహజంగా మనుషులు పోతారు, కానీ ఎక్స్ట్రీమ్ నిద్ర, ఎక్కువ నిద్ర, హెవీ నిద్ర అది భయంకరమైన శాపానికి దారి తీస్తుంది. మనిషి సహజంగా అందరు నిద్రపోతారు. నిద్రపోని మనుషులు లేరు, నిద్రపోని జంతువులు లేరు, అందరు నిద్రపోతారు. కానీ ఈ లోకంలో ఉన్న వారు ఎట్లా నిద్రపోయినారో మనకు అనవసరం, నామకార్థ క్రైస్తవులు ఎట్లా నిద్రపోయినారో మనకు అనవసరం. కానీ యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది దేవుని బిడ్డగా ముందుకు సాగిపోతూ ఒక బాధ్యతను నువ్వు తీసుకొని ప్రభు కోసము సాక్షి బిడ్డగా గొప్ప కార్యాలు చేస్తూ ముందుకు సాగిపోవాలి అనే ఆశ తపన కలిగిన ఒక విశ్వాసి ఎక్కువగా నిద్రపోవద్దు. హెవీ డ్రౌజినెస్, హెవీ స్లంబర్, హెవీ స్లీప్ ఈజ్ వెరీ డేంజరస్. ఎక్కువ నిద్ర అది భయంకరమైనది. ఎందుకంటే పేతురు, యాకోబు, యోహాను నిద్రపోయినారు. లెగండి, ప్రార్థన చేయండి. ఐ నో ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం, కానీ ఈ టైం కొంచెం రిస్క్ తీసుకోవాలా. మిగతా టైంలో మీరు నిద్రపోయినరు, నేను ఫోర్స్ చేయలే, కానీ శత్రువు వస్తున్నాడు. ఈ టైంలో కొంచెం నిద్రను చంపుకోవాలా, కొంచెం అలర్ట్గా ఉండాలా. మీరు మనుషులే, మీకు నిద్ర కావాలని తెలుసు, కానీ కొన్ని సమయాలలో మెలకువగా ఉండాలా. పేతురు ఏం లాభం, వచ్చేసిండ్రు మీరు నిద్రపోతే, వచ్చేసిండు యూదా ఇస్కరియోతు వచ్చేసిండు, సింపుల్గా అరెస్ట్ చేసేసి వెళ్ళిపోయినాడు. మనం ఎందుకు మెలకువగా ఉండాలి కొన్ని సమయాలలో అంటే శత్రువు యొక్క చేతిలోకి మనం వెళ్ళకుండా ఉండటానికి. హల్లెలూయా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో ఆ దినాలలో దేవుని యొక్క ప్రత్యక్షత రావటం అర్థట. తరచుగా దేవుని యొక్క ప్రత్యక్షత రావటం లేదు. అబ్బా, వినండి జాగ్రత్తగా అంతా. ప్రధాన యాజకుడు వెళ్ళగానే పరలోక ద్వారాలు తెరవబడతాయి. ఏలీ ఏలీ అని పిలుస్తాడు దేవుడు. డైరెక్ట్ కనెక్షన్ పరలోకానికి, ప్రత్యక్షపు గుడారపు పరిశుద్ధ స్థలానికి. కానీ ఒక టైం వచ్చింది, ఏంటిదంటే దేవుడు మాట్లాడటం మానేసినాడు, దేవుడు మౌనంగా ఉండిపోయినాడు, ప్రత్యక్షతలు రావటం లేదు, ప్రత్యక్షతలు రావటం అరుదు. ఎందుకంటే అక్కడ ఏమని రాసిందంటే,
ఏలి అట అక్కడ పండుకున్నాడు. దీపం అక్కడ ఆరిపోయిందట. దీపం 24 hours రౌండ్ ద క్లాక్ వెలుగుతూ ఉండాలా. దీపం ఆరిపోయింది. ఏలి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాడు. ఫిలిస్తీన్లు వచ్చినారు ఇశ్రాయేలీలను హతమార్చడానికి. ఏలి నిద్రలోకి వెళ్ళిపోయినాడు. మన జీవితంలో కూడా యు ఆర్ బిజినెస్ మ్యాన్, ఒకవేళ వ్యాపారవేత్త కావచ్చు, నువ్వు స్టూడెంట్వి కావచ్చు, ఒక విశ్వాసివి కావచ్చు, ఒక హౌస్ వైఫ్వి కావచ్చు, ఎవరైనా కావచ్చు. శత్రువుకి బలం ఎప్పుడు దొరుకుతుందంటే మనం నిద్రపోయినప్పుడే. అపవాదికి బలం, అనాయింటింగ్ ఎప్పుడు అపవాది పొందుకుంటాడంటే వెన్ యూ స్లీప్, నువ్వు నిద్రపోయినప్పుడే. అందుకని గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రస్తుత ఈవిల్ ఏజ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. చదువుదాం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని. చాలు, ప్రస్తుత దుష్టకాలం. ఇంగ్లీష్లో ఏమన్నదంటే ప్రెసెంట్ ఈవిల్ వరల్డ్. ప్రస్తుత దుష్టకాలం నుంచి మనల్ని విడిపించినాడు. ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటిదంటే పాపము అనే ఒక పంజరంలో నుంచి మనం బయటికి వచ్చినాం, మరలా ఇంకొక పంజరంలోకి మనం వెళ్ళిపోతున్నాం. నిద్ర ద్వారా అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం. చాలా మంది వెళ్ళిపోయినారు. మనం అనుకుంటున్నాం చాలా ఫ్రీగా ఉన్నామని. నో, ఒక పంజరంలో నుంచి నువ్వు బయటకు వచ్చి ఇంకొక పంజరంలోకి నువ్వు వెళ్ళిపోయినావు. నువ్వు బంధింపబడ్డావు. దేని ద్వారా? నిద్ర, నిద్ర, నిద్ర. అందుకనే యేసయ్య అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సార్వత్రిక సంగమా, భయంకరమైన దుర్దినాలలో ఉంటున్నాం. లోకంలో ఉన్నవారు మర్చిపోండి, నామకార్థ క్రైస్తవులు మర్చిపోండి. మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని ప్రభు నిన్ను నమ్ముతూ ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఈ ప్రత్యక్షతలు, ఒకరిని క్షమించే ప్రత్యక్షత, అబద్ధం ఆడొద్దు అనే ప్రత్యక్షత, శరీరానికి బలం ఇవ్వద్దు అనే ప్రత్యక్షత, ఒత్తిళ్లకు గురి చేసినప్పుడు జాగ్రత్తగా ఉండనే ప్రత్యక్షత, చివరికి సింపుల్గా 2 అక్షరాల నిద్ర మనం సింపుల్గా తీసుకుంటాం. కానీ ఆ నిద్ర నీకు తెచ్చే నష్టాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడు. ఎందుకు మనము ఎక్కువగా నిద్రపోవద్దు? మొదటిగా శోధనలో ప్రవేశించకుండా ఉండులాగున మనం నిద్రపోవద్దు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి. ఆమె తొడ మీద ఆయనని నిద్రబుచ్చిందట. ఎవరిని? శాంసన్. శక్తుడైన ఫిలిస్తీన్లను గడగడలాడించినవాడు అపవాది అయిన సాతాను శాంసన్ని నిద్రలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తలపై 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. బలము తొలగిపోవటానికి, అభిషేకం పోవటానికి కాజ్ నిద్ర, నిద్ర, నిద్ర. నెక్స్ట్, ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. నిద్ర ఏం చేసింది చూడండి. శత్రు చేతికి అప్పగించటం కాదు, దేవుడే తనను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎంత ఆ యొక్క సత్యం ఉన్నది చూడండి నిద్రలో. నిద్ర మేల్కొని ఉన్నప్పుడు ఫిలిస్తీన్లను విరజిమ్మి లేచి హతమార్చిన శాంసన్ ఎప్పుడైతే నిద్రపోయినాడో శత్రువుకు అవకాశం ఇచ్చినాడు. చివరికి ఫిలిస్తీన్లు వచ్చి తనను తీసుకొని వెళ్ళి తన కండ్లని తీసేసి, తన ఎంటుకలను తీసేసి బందీగృహంలోకి తీసుకొని వెళ్ళిపోయినారు. ఆయన అనుకుంటున్నాడు శాంసన్ ఎప్పటిలాగానే విరజిమ్మాలనుకున్నాడు, కానీ దేవుని యొక్క సన్నిధి శాంసన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వై? బికాస్ స్లీప్, నిద్ర, నిద్ర, నిద్ర. చాలా డేంజర్. నిద్ర మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది. నిద్ర మనల్ని సాతానికి అప్పగిస్తుంది. ఇక్కడ జరిగింది అదే. నిద్ర దేవుడి నుంచి దూరం చేసింది,
నిద్ర శత్రువుకు అప్పగించింది. మీరు దేవుడి నుంచి దూరం కావాలన్నా, మీరు శత్రువుకు అప్పగింపబడాలన్నా గంటలు గంటలు నిద్రపోండి. దేవుడు బలవంతం చేయడు, పరిశుద్ధాత్మ దేవుడు బలవంతం చేయడు, ఈవెన్ దైవజనుడు కూడా బలవంతం చేయడు. ఒక టైం వస్తుంది, ఆ నిద్ర యొక్క లెక్క నువ్వు అప్పచెప్పవలసి ఉంటుంది అంతే. ఎందుకంటే ఆల్రెడీ శాంసన్ వెళ్ళిపోయిండు శత్రువు చేతిలో. శత్రువులను హతమార్చాలనుకుంటూ దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు. ఎంత డేంజరస్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయినాడు. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు యెషయా గ్రంథం 52వ అధ్యాయం. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6-7 వచనాలు. యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. హల్లెలూయా. యెహోవా జ్ఞాపకార్థ కర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపింపు వరకు, లోకమంతటా దానిని ప్రసిద్ధి కలుగచేయ వరకు ఆయనను విశ్రమింపకుడి. చూడండి 6వ వచనంలో, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయిం పగళ్ళు వారు మౌనంగా ఉండరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరో తెలుసా వీళ్ళు? ప్రేయర్ వారియర్స్. అది ప్రేయర్ టవర్. అక్కడనే స్టార్ట్ అయింది, యెషయా గ్రంథంలోనే స్టార్ట్ అయింది ప్రేయర్ టవర్. రేయిం పగళ్ళు వారు మెలకువతో ఉండరట. రేయిం పగళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో దేవునికి అందరు అవసరంలే, మెలకువతో ఉండేవారు కావాలా. రేయిం పగళ్ళు ప్రభువును పాదాలను పట్టుకునేవారు కావాలి. శత్రువుకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వని క్రైస్తవులు కావాలా. దేవుని యొక్క సన్నిధి అనే దుప్పటి క్రింద ముందుకు సాగిపోయే క్రైస్తవులు కావాలి. అందుకనే యేసయ్య అంటున్నాడు, శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువతో నుండి ప్రార్థన చేయండి. శాంసన్ లాస్ట్ హిస్ అనాయింటింగ్ just because of slumber. సంసోను శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయి దేవుడి నుంచి దూరం కావడానికి నిద్ర నిద్ర నిద్ర. రెండోదిగా ఎందుకు మనము గాఢ నిద్రలోకి వెళ్ళకుండా ఉండాలి? చదువుదాం మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. చాలు. మనుషులు నిద్రించుచుండగా. ఏమి నిద్ర ఇది? ఆత్మ సంబంధమైన నిద్ర. శరీర సంబంధమైన నిద్ర ఆత్మ సంబంధమైన నిద్రకి జన్మనిస్తుంది. నువ్వు ఎక్కువ నిద్రపోయినావంటే ప్రార్థన చేసుకో, అర్థమైపోతుంది. నువ్వు ఎక్కువ నిద్రపోయినావంటే వాక్యం ధ్యానించవు. ఎక్కువ నిద్రపోయేవారు ప్రార్థనలు చేయరు. ఎప్పుడైతే మనకి శరీర సంబంధమైన మత్తులోకి, నిద్ర మత్తులోకి మనం వెళ్ళినామంటే బైబిల్ చదువుతాము అనే గ్యారంటీ లేదు. అది ఉట్టి మాటలే అన్నీ. మేము మంచిగా హృదయపూర్వకంగా మేము ప్రార్థన చేసుకుంటాం, అది ఉట్టిదే, బలవంత ప్రార్థన. దాని ద్వారా ఏమైపోతుందంటే ఆత్మ సంబంధమైన నిద్ర వచ్చేస్తుంది, ఆ డ్రౌజినెస్ వచ్చేస్తుంది. ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్, యు ఆర్ కంప్లీట్లీ అవుట్. ఇక సాతాను చేతిలోకి వెళ్ళిపోయినావు, ఇక అంతే. దానికి ఇంకొక ఎక్స్క్యూజ్ లేదు. వెళ్ళిపోయినావు, ఎప్పుడో వెళ్ళిపోయినావు నువ్వు సాతాను చేతిలోకి. నిద్రలు పోయేవారు జాగ్రత్త. చాలామందికి ఎందుకు ఆ మత్తు కనబడుతూ ఉంటుంది ముఖంలో. ప్రార్థన చేస్తే కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటారు క్రైస్తవులు. కారణం ఒకటే, నిద్రపోయే టైం ఉంటుంది, కానీ కొన్ని సమయాలలో పీటర్ శత్రువులు వచ్చేస్తున్నారు. పీటర్ నిద్రపోయే టైం కాదు, మెలకువతో నుండి ప్రార్థన చేయంటున్నాడు. ఇక్కడ కూడా అందరూ నిద్రిస్తుండగా శత్రువు వచ్చట గోధుమల మధ్యలో గురుగులను చల్లి వెళ్ళిపోయినాడు. ఇదేంటిదంటే ఆత్మ సంబంధమైన మత్తులోకి మనం వెళ్ళిపోయినప్పుడు రాంగ్ డాక్ట్రిన్స్ అంటే తప్పుడు సిద్ధాంతాలు మనకి అపవాది విత్తుతాడు. అందుకని చూడండి, పౌలు ఒక దగ్గర ఏడుస్తాడు,
గలితీయులకు రాసిన పత్రిక 1:6 పౌలు ఏడుస్తాడు. ఎందుకంటే వీరి ఆత్మ సంబంధమైన నిద్ర పోతున్నప్పుడు శత్రువు వచ్చి గురుగులను చల్లి వెళ్ళిపోయినాడు. పౌలు వచ్చి చూడగానే వారి స్థితిని చూసి ఏడుస్తున్నాడు. 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టిండ్రు మీరు. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చూడండి, ఎందుకు మీరు ఇంత త్వరగా తిరిగినారు? ఎందుకంటే రాంగ్ డాక్ట్రిన్ పడ్డది, తప్పుడు సిద్ధాంతం పడ్డది. నమ్మవలసినవి నమ్మక తప్పుడు సిద్ధాంతాలు. ఎందుకు? బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ డ్రౌజినెస్. ఆత్మ సంబంధమైన మత్తులోకి వెళ్ళిపోయినారు. ఏది నమ్మాలో ఏది నమ్మద్దు అర్థం కాలేని ఆత్మీయతలో ఉన్నారు మీరు. గలితీయులకు రాసిన పత్రిక 3:1 ఓ అవివేకులైన గలితీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టిండ్రు? శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు చల్లి వెళ్ళిపోయిన మత్తులో ఉన్నారు ఇంకా మీరు అని పౌలు అంటున్నాడు. దైవజనులముగా మేము చెప్పవలసిన మేము చెప్తాం, పాటించవలసింది అది మీది. మేము రోజు వచ్చి మిమ్మల్ని నిద్ర నుంచి లేపి కూర్చోమని చెప్పేది అది మా బాధ్యత కాదు. వాక్యం మాత్రం మీకు చెప్పగలుగుతాం అంతే. భవిష్యత్తులో దేవుని యొక్క శాశ్వతమైన కృప మీపై, మీ పిల్లలపై, మీ కుటుంబాలపై నిలిచి ఉండాలి అంటే దేవుడు ఏదైతే నియమ నిబంధనలు పాటించమంటున్నాడో దాంట్లో స్ట్రాంగ్గా నిలబడండి. ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు. నీ విత్తిన విత్తనాలు నువ్వు ఏ వెలనైతే చెల్లించినావో నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి మీరు. పండు వృద్ధాప్యంలో ఉన్న వారి సంగతి వదిలిపెట్టండి. వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు రెస్ట్ కావాలి. వాళ్ళకి అనారోగ్యం అస్వస్థతలతో ఉన్న వారిని విడిచిపెడదాం, వాళ్ళకి రెస్ట్ కావాలి. కానీ యంగ్ ఏజ్లో ఉన్నావు, యవ్వన వయసులో ఉన్నావు, ఎట్లా నిద్రపోబుద్ధి అవుతుంది మీకు? అంటే ఎట్లా నిద్రపోవాలనే ఆలోచన ఎట్లా వస్తుంది మీకు? నేను అడుగుతున్నా. నాశనం చేసేస్తున్నాడు సాతాను దేశాలని, పట్టణాలని. ఆ టైంలో ఎట్లా నిద్ర పోవాలనే ఆలోచన వస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మూడోది, ఎందుకు మనం హెవీ నిద్రపోవద్దు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. చాలు. యెషయా గ్రంథం 60:1-2 నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము లెమ్ము, తేజరిల్లుము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, చూడండి, చూడుము, భూమి మీద చీకట్లు కమ్ముచున్నాయి, కటిక చీకట్లు కమ్ముచున్నాయి. అయితే నువ్వు లేస్తే దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. నువ్వు పండుకున్నావా? ఉదయించదు. నువ్వు పండుకున్నావా? దేవుని మహిమ దాటిపోయి ఇంకొకరికి సహాయకరంగా ఉంటుంది. నువ్వు లేకపోతే ఇంతమంది ఉంటారు దేవునికి. కానీ నువ్వు నిద్రపోయినావా? నీ తలుపు దగ్గరకు వచ్చి తట్టిన ఆ దేవుని మహిమ నీవు లెగకుండా తలుపు తీయకపోతే ఇంకొక గృహానికి వెళ్ళిపోతుంది. ఎందుకు నువ్వు లెగాలి? చూడుము, భూమి మీద చీకట్లు కమ్ముచున్నాయి, కటిక చీకట్లు కమ్ముచున్నాయి. వినండి, మూడోది, ఎందుకు మనము అంత నిద్రపోవద్దంటే నిద్ర నీకున్న దర్శనమును చంపేస్తుంది. నువ్వే డ్రీమ్స్ అయితే కలలు కంటున్నావో, ఏ దర్శనాలు అయితే చూస్తున్నావో, ఆ డ్రీమ్స్, ఆ కలలని చంపివేసే విషపూరితమైన ప్రయోగమే నిద్ర, నిద్ర, నిద్ర. అందుకని యోనా గ్రంథం 1:5-6 యోనా గ్రంథం 1:5-6 నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులో నీ సరుకులు సముద్రంలో పడవేశారు. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చుండనట. బా, ఎట్లా నిద్ర పట్టిందండి సార్కి ఆయనకి.
పండుకున్నాడంటే అనుకోవచ్చు, గాఢ నిద్రపోతున్నాడట. అయితే ఇంకొక మాట దానికి కింది భాగం, అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా. ఎంత దుఃఖకరమైనది. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చి ఉన్నది. ఒక అన్యుడు వచ్చి అంటున్నాడు, ఒక ప్రవక్తను అంటున్నాడు, ఓయి నిద్రపోతా. నీకు ఎట్లా నిద్రపోబుద్ధి అవుతుందా? చూడండి, ఒక దర్శనముతో బయలుదేరిన ప్రవక్త దర్శనము గమ్యాన్ని దూరం చేసుకున్నాడు. జస్ట్ బికాస్ నిద్ర మన కలలని నాశనం చేసేస్తుంది. నిద్ర మన దర్శనాన్ని దూరం చేసేస్తుంది. చివరికి యోనా నీళ్ళల్లో పడటం, తిమింగలం మింగటం, ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి? ఎవరు 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 కోరి తెచ్చుకున్నారు? ఈయననే తెచ్చుకున్నది. ఈ నిద్ర చూడండి, ఏసయ్యని శత్రువుకు అప్పగించింది, శాంసన్ని ఫిలిష్తీయులకు అప్పగించింది. ఈ నిద్ర చూడండి, తప్పుడు సిద్ధాంతాలను తీసుకొని వచ్చింది. ఈ నిద్ర చూడండి, దర్శనాన్ని చంపివేసింది. నాలుగోదిగా నిద్ర ఎంత భయంకరమైనదంటే, ఒక కుటుంబం చిన్నప్పుడు సింగరేణిలో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆఫీసర్స్, వెల్ఫేర్ ఆఫీసర్ వారు పిల్లలు 5 పిల్లలు. వెల్ఫేర్ ఆఫీసర్ కదా, మంచి వెల్ఫేర్ ఆఫీసర్, టాప్ లెవెల్లో ఉండే, చాలా సుఖము. సింగరేణి కాలరీస్లో మంచి ఆ యొక్క క్వార్టర్స్. ఒక్కసారి నేను ఎందుకో 11 గంటలకు వెళ్ళిన. 11 గంటలకు వెళ్తే ఆ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక్కడే ప్రొద్దున్న లేచి ఛాయ్ చేసేసుకొని తాగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మిగతా 5 ప్లస్ తల్లి 6 11 గంటలకు నిద్రపోతున్నారు. నేను వచ్చి రాత్రి 11 అవుతున్నదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ప్రొద్దున్న 11 గంటల దాకా భయంకరంగా గుర్రు కొట్టుకుంటూ నిద్రపోతుంది. సరే, ఈరోజు నిన్న రాత్రి లేట్ పండుకున్నారేమో, ఈరోజు కానీ ప్రొద్దున్న లేస్తారేమో అని వెళ్తే, వెళ్ళిన 3-4 రోజులు అట్లనే నిద్రపోతున్నారు. నాకు అర్థమైపోయింది. బాబు, ఆంటీ అంటుంది, బాబు నువ్వు 7 గంటలకు వస్తావా బాబు అంటుంది ఉల్టా నన్ను. 7 గంటలకు వస్తే మేము దొరుకుతామా బాబు అంటే నీ ఉద్దేశం ఏంటిదా అంటే 7 గంటలకు మేము ఎవ్వరం లేగాం. అదేదో పెద్ద గ్రేట్గా చెప్పు. 7 గంటలకు మాకు అలవాటే లేదు నిద్ర నుంచి లేగటం. మేము 11-12 గంటలకి లేస్తాం. 12 గంటల గట బ్రేక్ఫాస్ట్ అట, 4 గంటల గట మధ్యాహ్నం భోజనం అట, 11 గంటల గట డిన్నర్ అట. ఓహో, వీళ్ళ పద్ధతి అనుకున్నా. దాని తర్వాత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో తన తండ్రి వెల్ఫేర్ ఆఫీసర్ అయినా ఎవ్వరు బాగుపడలే, ఎవ్వరికి ఉద్యోగాలు దొరకలే, అందరు అప్పుల పాలైపోయినారు. ఎందుకో తెలుసా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పాస్టర్ గారు లేకుండాను, పాస్టర్ అమ్మ లేకుండాను, మమ్మీ లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెం నిద్రించదని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొందువు. అయితే ఏందో తెలుసా రిజల్ట్? వినండి ఇప్పుడు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. నిద్ర ఏం చేసింది? శత్రువుని తెచ్చింది. నిద్ర ఏం చేసింది? తప్పుడు సిద్ధాంతాలను తెచ్చింది. నిద్ర ఏం చేసింది? దర్శనమును చంపింది. నిద్ర తెచ్చింది దారిద్రత. ఎందుకు అప్పుల పాలవుతారో తెలుసా? అంత ఎందుకు కుటుంబాలలో లేమి ఉంటుందో తెలుసా? సోమరి, ఎందాక నిద్రపోతావు, ఎందాక లెగవు, ఎందాక చలికాలము బ్లాంకెట్ కప్పుకొని చేతులు ముడుచుకొని పండుకుంటావు. పండుకో, బలవంతం చేయ, కానీ రెడీగా తలుపు దగ్గరనే ఉన్నది. ఏంటిది? దారిద్రత, లేమి, సోమరితనం.
సోమరితనం. కొంతమంది ఉంటారంటే డాక్టరేట్ ఇవ్వచ్చు వాళ్ళకి, సోమరితనంకి. వాళ్ళకి మెడల్ ఇచ్చి వాళ్ళకి భారతరత్న అవార్డు ఇవ్వచ్చు వాళ్ళకి. ఏం సోమరులు ఉంటారండి బాబు, అసలు ఒరిజినల్ సోమరులు. ఇద్దరట మామిడి చెట్టు కింద పండుకున్నారట. ఎవరు చెప్పాలా? సోమరులు, భయంకరమైన సోమరులు. మామిడి చెట్టు కింద పండుకున్నారట ఎండాకాలం. మామిడి చెట్టు కింద పండుకొని ఇద్దరు మంచి నిద్రపోతున్నారట. అయితే పైన ఒక కాకి ఏం చేసిందంటే, చిలుక తింటూ 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 ఆ పండు మామిడికాయ వచ్చి ఒకని సోమరి మూతి మీద పడ్డదట. హల్లెలూయా. ఎక్కడ పడ్డది? మూతి మీద పడ్డదట. మూతి మీద పడితే తినొచ్చు కదా వాడు, తినొచ్చా లేదా? పక్కన వారిని అడగండి, తినొచ్చు కదా వాడు అని అడగండి. లేచి అంటాడట పక్కన ఉందని, నా మూతి మీద మామిడికాయ పడితే నా నోట్లో పెట్టొచ్చు కదరా అన్నాడట. నా మూతి మీద మామిడికాయ పడితే నువ్వు లేచి కొంచెం నా నోట్లో పెట్టొచ్చు కదరా అంటే వాడంటాడట, నిన్నటి దినమున ఇక్కడనే పండుకుంటే కుక్క వచ్చి నా మూతిని నాకినప్పుడు నువ్వేం చేసినవరా అన్నాడట. ఇటురా, కుక్క వచ్చి వాని మూతి నాకినా కూడా లెగలేదట. వీడు కొట్టాలట పక్కనోడు కుక్కని. అట్లాంటి సోమరులు ఉంటారండి. ఈ సోమరు ఎక్కడి నుంచి వచ్చి? నిద్ర, సోమరితనాన్ని తీసుకొని వస్తా. జాగ్రత్త. నేను యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ చెప్తున్నా, 5 దాటొద్దు మీ నిద్ర. మీ ఇష్టం. ఇక యవ్వనస్తులకు చెప్తున్నా, వృద్ధాప్యంలో ఉన్నవారు మీ ఇష్టం. వృద్ధాప్యంలో మంచిగా ఉంటారు ఇంకా వాళ్ళు, ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం బట్టి వారు పొద్దున్న లేస్తారు. అత్తగారు లేస్తుంది కానీ కోడలు మాత్రం పాంచమనుకుంటుంది. కానీ మీ అందరికి నేను యవ్వనస్తులకు నేను చెప్తున్నా, మీరు వినండి, వినకపోండి, పాటించండి, పాటించకపోండి, నాకు అనవసరం. కానీ 5 దాటొద్దు. హల్లెలూయా. రాత్రి ఒకవేళ లేట్ పండుకున్నా ప్రొద్దున లెగటానికి ప్రయత్నించండి. అంత కావాల్సి అంత అలసిపోతే మధ్యాహ్నం 1 గంట 2 గంటలు పండుకోండి. కానీ ఉదయము లెగకుండా ఎవ్వరు కూడా ఉండొద్దు. నేను ప్రొద్దున 2:30 పాదొక్క 3కి వాష్రూమ్లోకి వెళ్ళిపోయి నీళ్లు పోసేసుకుంటా, పరబరబర ఫ్రెష్గా అయిపోతా, వచ్చేస్తా ఇక్కడికి. ఆ అనుభవం మమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చింది. మీరు గొప్పవారు కావాలి, దేవుని దృష్టిలోకి వెళ్ళాలి, ఆ తప్పుడు సిద్ధాంతాలలోకి వెళ్ళకుండా, శత్రువు వచ్చి మిమ్మల్ని ముట్టడి వేయకుండా మీ దర్శనం ఎన్లార్జ్ కావాలి, దారిద్ర్యత నుంచి, లేమి నుంచి దూరం కావాలనుకుంటే 5 దాటొద్దు మీ నిద్ర. 5 లోపటే లేగాలంతా. మీరు ఇది పాటించండి. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. నేను ఖచ్చితంగా కొద్ది రోజులలోనే అపవాది బలహీనుడు అయిపోతాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈవెన్ నేను ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు కూడా నా చేతిలో బైబిల్ తీసుకొని వెళ్తా. నేను ఫ్లైట్ ఎక్కేటప్పుడు, నేను ఏరోప్లేన్ విమానం ఎక్కేటప్పుడు నా చేతిలో చిన్న బైబిల్ తీసుకొని వెళ్తా. చిన్న బైబిల్ తీసుకొని వెళ్ళి బైబిల్ చదువుకుంటూ కూర్చుంటా, నా డెస్టినీ, నా గమ్యం వచ్చేదాకా. ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు భాషలలో మాట్లాడుకుంటూ కూర్చుంటా. ఎయిర్పోర్ట్లో మాత్రం చూడవలసిన చాలా ఉంటాయి, షాపింగ్స్ కానీ అవి ఇవి, ప్రార్థన చేసుకుంటూ భాషలలో మాట్లాడుకుంటూ కూర్చుంటా. ఫ్లైట్ ఎక్కిందంటే నా డెస్టినీ వచ్చేదాకా బైబిల్ చదువుకుంటూ కూర్చుంటా. ఎందుకంటే చాలా విలువ మనకు టైం. నిద్రపోయే టైం కాదు. నిద్ర ఎంత సమయాన్ని వృధా చేస్తుంటుందో. హల్లెలూయా. కాబట్టి చివరిగా బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు ప్రభు వచ్చినప్పుడు పెళ్లి కుమారుణ్ణి దూరం చేసింది ఎవరు? పెళ్లి కుమారుణ్ణి దూరం చేసింది ఎవరు? నిద్ర. వారు కునికి నిద్రిస్తుండగా వచ్చేసిండి అంతే. ట్రంపెట్ మోగుతున్న వాళ్ళకి వినబడలే. మెలుకోగలిగిన వారు పెళ్లి కుమారునితో వెళ్ళిపోయినారు. నిద్రించిన వారు ఆగిపోయినారు. తలుపులు మూయబడ్డాయి. మీరెవరో నాకు తెలియదు అనేస్తున్నాడు. అంటే శరీర సంబంధమైన నిద్ర ఆత్మ సంబంధమైన మత్తులోకి నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. 5 బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారుడితో వెళ్ళిపోయినారు. 5 బుద్ధి లేని వారు విడిచిపెట్టబడ్డారు. అందుకనే పౌలు అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని. హల్లెలూయా. కాలము నెరిగి,
భయంకరమైన దుర్దినాలలో ఉంటున్నాం. ఎప్పుడు ఏ సంఘటనలు జరుగుతాయో తెలియదు. కాబట్టి దుర్దినాలలో ఉంటున్నాం. చదువు. అలాగూ చేయుడి, ఆ, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఓకే. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. హల్లెలూయా. కాలము నెరిగి నిద్ర నుంచి మనం మేల్కొందాం. ఈ దినాలలో క్రైస్తవులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రార్థనాపరులు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు. కానీ ఇలాంటి అనుభవం కలిగిన వారు దేవునికి కావాలి. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ మెసేజ్ ప్రభువు నాకు ఇస్తున్నాడు, మనందరికీ ఇస్తున్నాడు. కానీ ఒకటే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఎంతగానో నమ్మి మాకు రక్షణ మారు మనసు ఇచ్చి మీ బిడ్డగా స్వీకరించి మా భుజాల మీద భారం పెట్టినావు. నువ్వు భారం పెట్టినావు. మా దైవజనులు మాకు భారం పెడితే మేము మత్తులమైపోయి సోమరులమైపోయి దారిద్రతను మా సేవకు మేము తీసుకొని వస్తున్నాం. లేమిని నేను నిద్రపోయి నా సేవలో లేమిని దారిద్రతను తెస్తున్నాను. నేను నిద్రపోయి నా కుటుంబానికి లేమి దారిద్రత తెస్తున్నాను. ఈరోజు దాకా మేము ఆ విధంగా ఉన్నా మమ్మల్ని క్షమించయ్యా. అందుకని సాతాను యొక్క తంత్రం అదేంటిదంటే నిద్ర నిద్ర నిద్ర. గుండె లోతులో నుంచి క్షమించి ప్రార్థన చేసుకోండి. ఇంకా ఆ డ్రౌజినెస్, ఆ మత్తు ద్వారా శత్రుకు అవకాశం ఇచ్చినావు, అబద్ధ బోధలకు అవకాశం ఇచ్చినావు, నీ దర్శనం చనిపోయింది, దారిద్రత లేమి సోమరితనం తెచ్చినావు. చివరికి ఒక టైం వస్తుంది, ఆయన రాకడ కూడా నువ్వు దూరం చేసుకుంటావు. కాబట్టి అందరం లేచి నిలబడదాం, చేతులు పైకి ఎత్తుదాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, ఈ అంత్య దినాలలో చివరి రోజులలో నిద్రిస్తున్న సంఘాలని, నిద్రిస్తున్న నీ బిడ్డలని వర్తమానాల ద్వారా మీరు లేపుతూ బలపరుస్తున్నందుకు వందనాలు. మరి ఒకసారి మీరు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యము ప్రతి హృదయాలలో స్థిరపడి నూరంతలు ఫలించునుగాక. ప్రతి బిడ్డను మండుతూ అనేకులను మండించాలి, వెలుగుతూ అనేకులను వెలిగించాలి. యేసు నామములో అడిగిన తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.